గర్భం దాల్చడం అనేది ఆ భగవంతుడు మహిళలకు ఇచ్చిన గొప్ప వరం. మీరు గర్భంతో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలను బట్టి మీకు మగబిడ్డ పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అని తెలుసుకోవచ్చు. అయితే మీకు కవలలు పుట్టబోతున్నారనేది కూడా కొన్ని లక్షణాలు తెలియచేస్తాయి. కడుపులో ఉన్న శిశువు మగబిడ్డ లేదా ఆడపిల్ల అని తెలుసుకోవడానికి శాస్త్రీయ పద్ధతులు మన పెద్దలు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. కానీ మానవుల్లో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది అంటే, కడుపులో బిడ్డ మగ లేదా ఆడబిడ్డగా ఎప్పుడు మారతారు, ఎలా మారతారనేది చాలామందికి ఉన్న అనుమానం. కానీ ఇప్పుడు కొన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా నిజంగా మన పెద్దలు ఏం చెప్పారనేది కొన్ని ఇప్పుడు చూద్దాం. గర్భం దాల్చిన మహిళ కడుపులో ఉన్న శిశువు మగ లేదా ఆడబిడ్డ అనేది 19 లేదా 20వ వారంలో తెలుస్తుంది. కడుపులోని బిడ్డ 6వ వారం నుంచి ఎదుగుదల అవయవాల్లో చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. 9వ వారంలో మగ ఆడలింగ నిర్ధారణ అవయవాల అభివృద్ధి జరుగుతుంది. 20వ వారానికి వచ్చేసరికి పూర్తిగా వారి లింగ నిర్ధారణకు సంబంధించి అవయవాలు ఏర్పడతాయి. అందుకే ఈ సమయంలో పూర్తి స్కానింగ్ అనేది చేయడం జరుగుతుంది. వారి అవయవాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. అయితే పుట్టే బిడ్డ ఆడపిల్ల లేదా మగపిల్లాడ అనేది తండ్రి క్రోమోజోముల మీదే ఆధారపడి ఉంటుందనేది తెలుసుకోండి. ఆడవాళ్ళలో 2 XX క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. అదే మగవారిలో XY అనే 2 క్రోమోజోములు ఉంటాయి. అండాన్ని చేరే శుక్రకణం X అయితే అమ్మాయి పుడుతుంది. అదే అండాన్ని చేరే శుక్రకణం Y అయితే మగపిల్లాడు పుడతాడు. ఈ విషయాన్ని సైన్స్ ఎప్పుడో నిర్ధారించింది. బిడ్డ యొక్క లింగం అనేది తయారవుతుంది దీన్ని బట్టి. అంటే పురుషుడే దీనికి ప్రధాన కారణం అనేది మర్చిపోవద్దు. ఈ పిండం నిదానంగా గర్భాశయం వైపు వెళ్ళి బయలుదేరుతుంది. వీర్యకణంతో కలయిక పొంది తర్వాత గర్భాశయానికి చేరడానికి 3 నుంచి 4 రోజులు పడుతుంది. గర్భాశయంలోని ఇది పెరిగి రకరకాల మార్పులు చెందుతుంది. గర్భాశయానికి చేరేటప్పటికి గర్భాశయం కొత్త టిక్యూసలతో కొత్త రక్తంతో సిద్ధంగా ఉండి పిండం ఎదుగుదలకు అనువైన వాతావరణాన్ని కలిగిస్తుంది. ఇది గర్భం ఏర్పడే స్థితి. మరి ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. గర్భం సమయంలో మీరు ఎక్కువగా తింటూ ఉంటే అమ్మాయి పుడుతుందని అర్థమట. అదే పుల్లని పదార్థాలు తినడం చేస్తే మీకు అబ్బాయి పుడుతున్నట్టు చెబుతారు పెద్దలు. గర్భధారణ సమయంలో పొట్ట ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరికి పై భాగంలో పొట్ట కనిపిస్తుంది, మరొకరికి కింద భాగంలో పొట్ట కనిపిస్తుంది. అయితే పై పొట్ట ఉంటే పాప అని, కింద వైపుగా పొట్ట ఉంటే బాబు అని చెబుతూ ఉంటారు. గర్భంతో ఉన్నప్పుడు మీ చేతులు మృదువుగా అందంగా ఉంటే పాప పుట్టబోతున్నట్టు, అదే మీ చేతులు పొడిగా ఉంటే బాబు పుడతాడని అంటారు. చైనీస్ క్యాలెండర్ ప్రకారం తల్లి వయస్సు, ఆమె యొక్క నెలవారీ భావనను పరిగణలోకి తీసుకుని శిశువు లింగాన్ని కూడా చెబుతారు అక్కడ. గర్భం సమయంలో మొదటి 3 నెలలు డల్గా మూడిగా ఉంటే మీ ఇంట్లోకి అమ్మాయి వస్తున్నట్టు. అలా కాకుండా యాక్టివ్గా ఉంటే మాత్రం అబ్బాయి పుట్టబోతున్నట్టు. ఇక చాలామంది చెప్పేది ఏమిటంటే, ఇక వివాహం సమయంలో ఎంతో అందంగా ఉన్న అమ్మాయి గర్భవతి అయిన తర్వాత 4వ నెల నుంచి ఆ అందం కాస్త తగ్గుతూ ఉంటే ఆ అందమంతా పుట్టే అమ్మాయికి వస్తుందట. అలా అమ్మాయి బాగా అందం తగ్గుతూ ఉంటే పుట్టేది ఆడపిల్ల అని కూడా చెబుతూ ఉంటారు. ఇక నిమిషానికి 140 సార్లు గుండె కొట్టుకుంటూ ఉంటే ఆడబిడ్డ పుడతారని, తక్కువైతే మగబిడ్డ అని గుర్తించాలని స్కానింగ్స్ బట్టి కొందరు చెబుతూ ఉంటారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారం లేదని చెబుతారు వైద్యులు. ఇక చాలామందికి ఉదయం ఇబ్బందిగా ఉంటుంది, వాంతులు ఉండవు. ఇలా ఉంటే వాళ్ళకి సాఫీగా ప్రసవం జరుగుతుందని, ఆడపిల్ల పుట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక గర్భవతులకు మూత్రం రంగు పసుపులో వస్తే మగబిడ్డ, ముదురు పసుపు అయితే ఆడపిల్ల. స్వీట్స్ ఎక్కువగా తినాలని ఎవరికైనా అనిపిస్తే వారికి ఆడపిల్ల పుడుతుంది. ఉప్పు మసాలా కారం ఐటమ్స్ తినాలనిపిస్తే వారికి మగబిడ్డ పుడతారు. గర్భం పొట్ట దగ్గర అధికంగా పొడుచుకుని వస్తే ఆడపిల్ల పుట్టినట్టే. దిగువ భాగంలో కింద పొడుచుకుని వస్తే మగబిడ్డ పుడుతున్నట్టే. ఎడం వైపు పడుకోవాలనిపిస్తే ఆడబిడ్డ, కుడివైపు నిద్ర ఎక్కువగా పడుకోవాలనిపిస్తే మగబిడ్డ పుడతారని చెబుతారు. గర్భవతి చేతులు చాలా శుతిమెత్తగా ఉంటే ఆడపిల్ల పుడుతుంది. ఇక చాలామంది చెప్పేది ఎడమవైపు ఆమె ఎదభాగం ఎక్కువగా ఉంటే మగబిడ్డ పుట్టే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో గర్భధారణ సమయంలో గర్భంలోని పిండం లింగాన్ని బయటకు చెప్పిన వైద్యులకు సంబంధించి కఠిన శిక్షలు కూడా ఉంటాయి. చట్ట విరుద్ధం ఇది. అంతేకాదు, ఆ స్కానింగ్ రిపోర్ట్లను బయటకు ఎవరైనా తెలియచేసినా ఆ రిపోర్ట్లో ఉన్నది మగబిడ్డ ఆడబిడ్డ అనేది చెబితే ఆ స్కానింగ్ సెంటర్ని క్లోజ్ చేస్తారు. అక్కడ వైద్యులకి కఠిన శిక్ష కూడా విధిస్తారు. అందుకే ఈ లింగ నిర్ధారణ విషయాన్ని బయటకు ఎవరూ తెలియచేయరు. 50,000 రూపాయల జరిమానాతో పాటు వాళ్ళ లైసెన్స్ రద్దవుతుంది. అలాగే 3 ఏళ్ల పాటు ఆ డాక్టర్ జైల్లో జీవితాన్ని అనుభవించాలి. తెలుసుకున్న వ్యక్తికి కూడా జైలు జీవితం ఉంటుంది.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.